తిరుపతిలోని 43, 44 డివిజన్లను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. తిరుపతి మున్సిపల్ పార్కు సమీపంలోని 43, 44 డివిజన్లలోని నర్సరీ వీధిని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ తమ డివిజన్లలోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య తమను గత దశాబ్ద కాలంగా తీవ్రంగా వేధిస్తుందని ఆరోపించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్య నుంచి తమను కాపాడాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎంతో విశాలమైన తమ రోడ్డు ఆక్రమణల బారిన పడి నేడు కనీసం ఆటో కూడా రాలేని పరిస్థితుల్లో ఉందని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ రాలేక పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలుసుకున్న ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులతో చర్చించి ఈ డివిజన్లలోని సమస్యలను వచ్చే కౌన్సిల్ సమావేశం లోపల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిధులు సరిపోని పక్షంలో వచ్చే 3 నెలల్లో జరిగే కౌన్సిల్ సమావేశాల్లో నిధులను మంజూరు చేయించి పలు సమస్యలను శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో డెవలప్ అయ్యి కొంచెం పెద్ద ఇండ్లు కట్టుకొని ఇంటి నుంచి కూడా 5 అడుగులు, 4 అడుగులు, 3 అడుగులు, 10 అడుగులు బయట రావడం జరిగింది. కాలువలు కూడా కట్టేదానికి స్థలం లేకుండా ఉంది. ఎలక్ట్రికల్ పోల్ కూడా ఇండ్లకు అడ్డం వస్తున్నాయి. వాటి వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. చూసాము అన్నింటినీ కూడా. ఈ 44వ డివిజను, 43వ డివిజన్లో ముఖ్యంగా అధికారులతో కూడా సంప్రదించి టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారులు, ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా మాట్లాడి ఈ ప్రాంతంలో నివసించు పెద్దలతో కూడా కొంతమంది మహిళలు కూడా ఒక 3 బ్యాచ్లుగా రావడం జరిగింది మన ఎమ్మెల్యే ఆఫీస్కు. సమస్య పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. మొన్న కౌన్సిల్ మీటింగ్లో కూడా దీనికి 76 లక్షలు రోడ్డు కొంత ఎస్టిమేట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి యూజీడీకి కొంత పెట్టడం జరిగింది. ఖచ్చితంగా కూడా అది కూడా శాంక్షన్ అయింది. దాంతో 44వ డివిజన్లో కొంత మేరకు చేస్తాం. ఇప్పుడు 43వ డివిజన్లో కూడా అవసరం అనేసి కొంత దూరం వేస్తే ఈ డెడ్ ఎండ్ నుంచి వచ్చేదానికి అన్నిటికీ సౌకర్యంగా ఉందనేసి చెప్తున్నారు.